బాగున్నారా? నేను మీ గోల్డెన్ నిత్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ టైం 6 o'clock ఆ టైంకి మేమైతే లేచేసామన్నమాట. అలారం పెట్టుకొని మరీ లేచాము. ఎందుకు అనేసి అంటే మా మైసీ ఇంట్లో అలా ఉండటం వల్ల ఏంటంటే కుక్కలు ఏమైనా వచ్చినా లేదంటే కొత్త వ్యక్తుల్ని చూసినా అలా భయపడుతూ అదిరిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా దానికి బయట కూడా అలవాటు అవుతుంది. మేము కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. అసలుకే ఫాస్ట్ ఫుడ్ అది తినేసి డ్రమ్ముల్లాగా పొట్టలు పెంచేస్తున్నామని చెప్పేసి బయటకి అయితే అలా వచ్చాము. అలాగని చెప్పేసి ఒక రోజులోనేమి మా పొట్టంతా కరుపుపోదులేండి, కాకపోతే దీనికి అలవాటు చేద్దాం కదా అని చెప్పేసి హైవేకి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, అదేనండి హైవే కొత్తగా వేసారనమాట మా సైడ్ అంతా కూడా. ఆ మైసీ బైక్ ఫస్ట్ టైం అనమాట ఎక్కడం. దీనికి బైక్ కూడా అలవాటు చేస్తే బెటర్ అనేసి అయితే అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఒక కర్ర పట్టుకొని పెద్ద కుక్కలు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి మైసీని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. మైసీ అసలు మా హస్బెండ్ తోనైతే ఉండట్లేదు. ఎంత దాకా వెళ్ళినా సరే ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది నేను వస్తున్నానా లేదా అని చెప్పేసి. అందుకని చెప్పేసి మా ఆయన నాకు ఇచ్చారనమాట. దాంతో కొంత దూరం అయితే పరిగెట్టాను. ఇంకా పరిగెట్టి అలసిపోయి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. మేమైతే 2 విలేజ్ల మధ్యలో ఉన్నామన్నమాట. ఒకవైపు వచ్చేసి పిఠాచలం, ఇంకొక వైపు నడింపాలెం అనే విలేజ్లు ఉన్నాయి. మధ్యలోనైతే ఉన్నాము. అలసిపోయాము ఫుల్ గా, అందుకని చెప్పేసి కూర్చున్నాం ముగ్గురం కూడా. అలసిపోయింది బాగా. ఎవరబ్బా భయపడుతుందా నీకు చూసి? అదే బాగుంది, మాకు ఇచ్చేచ్చు కదా బాగా గ్రేవీ ఉండిది తీసేసుకుందా? ఇచ్చేస్తామా? మరి నువ్వు తెచ్చుకొని పెంచుకుంటుంటే అలసిపోయింది పరిగెట్టి. ఏం పేరు? మైసీ స్కిమ్మర్. ఏంటి మంచి స్మార్ట్ గా రెడీ అయ్యి ఎక్కడికి ఏంటి వెళ్ళావు? హాస్పిటల్. అదే హాస్పిటల్కి పరిగెట్టి. ఇందాక చూపించాను కదా, అతను వచ్చేసి తెలిసిన అతనే అనమాట. మేము కొయ్యూరు మార్కెట్ కి అది వెళ్ళినప్పుడు అతని దగ్గర ఎక్కువగా కూరగాయలు తీసుకుంటూ ఉంటాము. ఇంకా అతనైతే కనిపించారు హైవే దగ్గర. కనిపించిన తర్వాత చూస్తున్నారు కదా, హెల్మెట్ వల్ల మనం గుర్తుపట్టలేకపోయాం. మైసీని ఇచ్చామనేసి అయితే అడిగారు. అస్సలు ఇవ్వను అనేసి అయితే చెప్పాను నేను. అమ్మ నా తల్లి వచ్చేస్తుంది. అమ్మ నా దగ్గరికి. మైసులు మా ఆయన డాగ్ ని తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళారు కదా. అయితే అదే సగం దూరం వెళ్ళిన తర్వాత నేను కనిపించలేదని చెప్పేసి ఆగిపోయిందంట. అందుకని చెప్పేసి మా ఆయన కూడా ఆగిపోయారు. అస్సలు కదలట్లేదు, రావట్లేదని చెప్పేసి అనేసి అంటే అప్పుడు వచ్చినంత వరకు అక్కడ నించొని ఉంటే అప్పుడు నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి పిలిస్తే వెంటనే వచ్చేస్తుంది దగ్గరికి. ఇంకా మేమైతే మళ్ళీ బైక్ పార్క్ చేసేసి వెళ్ళాం కదా, అదే ప్లేస్ కి అయితే వచ్చేసి ఇంకా దాన్ని అయితే తీసుకెళ్లిపోదాం అనేసి బైక్ అయితే ఎక్కించారనమాట మా హస్బెండ్. ఎక్కుతున్నాను నేను కూడా. ఎందుకని చెప్తున్నా మైసీ? హైవేకి మార్నింగ్ 6 ఆ టైంకి వెళ్ళామన్నమాట. మళ్ళీ రిటర్న్ 7 ఆ టైంకి అయితే బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. కొన్ని అయితే పనులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోవాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే ఒక మనిషిని పెట్టి ఈ గడ్డంతా పీకించేస్తుంది అనమాట. మేము ఆల్రెడీ మా హస్బెండ్ నేను కలిసి ఒక రోజంతా ఇదంతా పీకాం కదా, మళ్ళీ అదే ప్లేస్ లోని సేమ్ టు సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా అయిపోయింది అనమాట. గడ్డి మొత్తం అంతా కూడా వాటి వల్ల దోమలు కుట్టేస్తున్నాయి. అంటే వేరేతో సహా పీకినా సరే వచ్చేస్తుంది కదా అనేసి మా అమ్మ ఏమోనొచ్చి ఇంకా వేరే మనిషిని పెట్టించి పీకిస్తుంది. ఆవిడైతే గొబ్బం లాంటిది పట్టుకొని తవ్వుతుంది కదా, అలా తవ్వి అయితే తీస్తుంది అనమాట. నేనైతే మాసిపోయిన బట్టలన్నీ టబ్బు దగ్గర వేసుకొని కాలోకి అయితే పట్టుకెళ్ళి బట్టలు ఉతుకుదాం అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ అటు నుంచి వచ్చేసిన తర్వాత పడుకున్నారు అనమాట. మార్నింగ్ మైసీని తీసుకెళ్ళాం కదా, అందుకని పడుకున్నారు. ఫైనల్లీ నేనైతే కాలోకి వెళ్ళి బట్టలన్నీ ఉతికేసుకొని ఇంటికి అయితే వస్తాను. ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదు అనమాట, నేను వీడియో తీసుకోవడానికైనా సరే. అప్పటికే మా ఆయన కూడా లేచేసారు అనమాట. వచ్చేసరికి ఇంకా బట్టలు అయితే మొత్తం పైన అంతా ఆరేటేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా గ్రౌండ్ అంతా మా తాతయ్య వాళ్ళు మొత్తం అంతా గడ్డి ఉండటం వల్ల ఏంటంటే దోమలు కుట్టేస్తున్నాయి అనేసి ఇంకా ఏ ఒక మొక్కలు వేసుకుందాం కదా అని జీడి మొక్కలు అయితే వేసారనమాట. అదే జీడి మామిడి మొక్కలు అయితే వేసారు, జీడి పిక్కలు. నేను బట్టలు ఉతికేసి వచ్చినా సరే మా మైసీ ఫుడ్ ఏం తినలేదంట. ఏం పెట్టినా కానీ తినట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ చికెన్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోడి కాళ్ళు ఉంటాయి కదా, ఆల్రెడీ వాళ్ళు కాళ్ళు అది యూజ్ చేయరు కదా, పక్కన పడేసేస్తారు. ఆ కాళ్ళని అయితే ఒక 4 తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన కాళ్ళని నేను ఏంటంటే నీట్ గా కడిగేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి అంటే ఉడకబెట్టేసాను అనమాట. మెత్తగా ఉడకబెట్టేసి దానికైతే ఒకటి పెడుతుంటే అది చూసారు ఎలా తింటుందో, కక్కుర్తితో ఉన్నట్టుగా తింటుంది మాసం మీద. ఇప్పుడు వరకు ఇది ఎందుకు తినలేదా అనేసి అప్పుడు అర్థమైంది మాకు. అలసట రాలేదు దానికి. మాసం పిచ్చిలో అన్నది.
నేను పట్టుకొని తినిపిస్తుంటే అస్సలు అది ఊరుకోవట్లేదు, పట్టు లాగేస్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి నన్ను ఎక్కడ కరిసేస్తుందిరా బాబు చికెన్ పిచ్చిలో అనేసి నేనైతే దానికి ఇచ్చాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత కష్టం తింటుందో ఆ కాల్ని. ఇంకా దానికైతే ఇచ్చేసాం కదా, దాన్ని వెళ్ళి ముట్టుకోవడానికి అని అవుతుంటే అది కరవడానికని గురక పెడతాయి కదా కుక్కలు అంటాయి కదా, అలాగా అనేసి అయితే అంటుంది అనమాట. భయం వేసి ఇంకా దానికైతే ఇచ్చాను. ఇంకా అది ఒక ఆట ఆడేసుకుంటుంది ఆ కాలుతోని. చూస్తున్నారు కదా ఎంత కష్టం తింటుందో. నిజంగా అది దానికోసం అని చెప్పేసి ఇది ఫుడ్ తినలేదని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట. దానికోసం తీసుకొచ్చింది, చక్కగా హ్యాపీగా లాగించేస్తుంది. ఇప్పుడు కానీ నేను పట్టుకున్నానంటే నన్ను కరుస్తుంది అని అన్నాను కదా, ఆల్రెడీ ముందు ఒక గంట అయితే పెట్టింది అనమాట నాకు ప్రేమతోని. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ముట్టుకోలేదు. మైసీకి కోడికాలు పెట్టేసిన తర్వాత నేను మా ఆయన కలిసి అయితే అలా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అనేసి అంటే మా ఊర్లోనైతే కొత్తగా ఒక 2 గ్రీన్ హౌస్లు అయితే వేశారనమాట. ఆ గ్రీన్ హౌస్లు ఎలా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి నేను చూస్తూ మీకు కూడా చూపిద్దాం కదా అనేసి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. వీడియోతో తట్టుగా నేను కూడా చూసినట్లు ఉంటుంది, మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ 2 times అయితే వచ్చాను ఇక్కడికి. ఇంకా నేను వచ్చాను కదా, ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి నేనైతే తీసుకొస్తున్నాను. ఇవి రీసెంట్ గా వేసిన గ్రీన్ హౌస్లేండి, ఎప్పటి నుంచో లేవు. ఫస్ట్ అయితే మీ అందరికి కూడా గ్రీన్ హౌస్ కి అయితే వెల్కమ్ చెప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే అస్సలు బయటికి రావాలని అయితే అనిపించలేదు. నేను జస్ట్ ఎంట్రన్స్ లోనే ఉన్నాను. ఇంకా అలా ముందుకి లోపలికి అయితే వెళ్తాను. అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. గ్రీన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. పిచ్చి మొక్కలైనా సరే గ్రీన్ గా ఉండడం బట్టి ఫొటోస్ తీసుకుంటే అందంగా కనిపిస్తాయి, అవునా కదా. మేము లోపలికి వెళ్ళిన తర్వాత తోటగల్ల వాళ్ళు ఉన్నారనమాట. ఆల్రెడీ కాయలు అయితే కోస్తున్నారు. మొత్తం బత్తకాయలు అయితే కోసారనమాట. ఆల్రెడీ ఒక సైడ్ మూట కట్టేసి అయితే పెట్టేశారు వాళ్ళు. మిగిలిన కాయలన్నీ కూడా కోస్తున్నారు. ఇవి ఏంటంటే ఒక 3 days ఒకసారి కోసిస్తూ ఉండాలి. ఈ కాయలు వచ్చేసి ఆగాకరకాయలు అనమాట. వీటిని కొండ కాకరకాయలు అని కూడా అంటారు. ఈ కాయలు కొంచెం ముళ్ళుగా ఉంటాయి. నాకు తెలిసి ఈ కాయలు తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. బయట మార్కెట్ లో అది అమ్ముతూ ఉంటారు కదా. ఇవి ఆగాకరకాయలు అనమాట. అయితే చేతి కాకరకాయలు వేరు, పొడవు కాకరకాయలు వేరు, ఈ కాకరకాయలు వేరు అనమాట. పొడవు కాకరకాయలు కొంచెం చేదు తక్కువగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కొండ కాకరకాయలు అవైతే చేదు ఎక్కువగా ఉంటాయి. అవి వచ్చేసి ముళ్ళు కాకరకాయలు అనమాట. ముళ్ళు కాకరకాయలు అంటారు, ఆగాకరకాయలు అని కూడా అంటారు అనమాట. ఇవైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. వండుకునే విధానం బాగుంటే మనం ఎలా ఉన్నా సరే తినేయచ్చు. వీటిని అయితే మా ఊరు దగ్గరలోని వేయడం అయితే జరిగింది అనమాట. చూసినట్లయితే ఎంత బాగుందో కదా. ఇప్పుడు పైన చూపిస్తున్నాను చూడండి, మొత్తం అంతా పందిరిలాగా అయితే ఉంది. ఇంకా నేనైతే వాళ్ళ దగ్గర కొన్ని కాయలు అయితే అడిగి తీసుకుంటున్నాను అనమాట. అంటే ఫ్రీగా ఏం తీసుకోవట్లేదు, అమౌంట్ ఇచ్చే తీసుకుంటున్నాము. ఇంతకు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను కొనుక్కున్నాను కదా ఈ ఆగాకరకాయల తోట అయితే వాళ్ళది, కానీ భూమి అయితే మాదే అనమాట, మా తాతయ్య వాళ్ళది. అదేంటి భూమి మీది తోట వాళ్ళది అనేసి అంటున్నాం అనేసి డౌట్ రావచ్చేమో. అంటే 5 years అలాగా ఆగాకరకాయల తోట వేసుకుంటాం అనేసి అయితే వాళ్ళు మా తాతయ్యకి అడగడం జరిగింది. అయితే ఎవరు వేసుకున్నా సరే పంట పండించుకుంటే భూమి అనేది సాగవుతుంది కదా అనేసి మా తాతయ్య వాళ్ళు అయితే ఇచ్చారనమాట 5 years అలాగా. బయట అయితే కేజీ 200 అలా ఉన్నాయన్నమాట ఆగాకరకాయలు. ఇక్కడ తోట ఉంది కదా అని చెప్పేసి మేమైతే 100కి అడిగి తీసుకున్నాం అనమాట. అయితే భూమి మీదే కదా ఫ్రీగా ఇవ్వలేదా అనేసి అయితే అనుకుంటారు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ పంటను పండించుకొని ఇప్పుడైతే కాయలను అయితే అమ్ముకుంటున్నారు కదా. ఇంకా వాళ్ళ దగ్గర మేము ఫ్రీగా ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి మేమే వాళ్ళకు వెళ్ళి అడిగామన్నమాట. కాయలు ఇవ్వండి అనేసి అంటే 100కి అయితే ఇచ్చారు మాకు కాయలు. 100కి అయితే కాయలు తీసేసుకొని నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఏవే కాయలు ఆగాకరకాయలు అక్కడ కొన్నాం. ఎంత? 100 రూపాయలు కొన్నా. 50 మీకు 50 మాకు. మరి 200 బయట కేజీ. కేజీ 200. వాళ్ళిద్దరు కూడా మా తాతయ్య అమ్మమ్మ 50 రూపాయలు కింద కాయలు ఇచ్చారని మా అమ్మమ్మ అంటే మన భూమి తీసుకొని మనకు 2 కాయలు కూడా ఇవ్వలేదని మా తాతయ్య అంటున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అలానే ఉంటారు కదా. చూస్తున్నారు కదా ఆగాకరకాయలు అయితే తెచ్చుకున్నాం కదా. ఆగాకరకాయలు కూర అయితే ఒకవైపు ఉంది. అందులో ఆనపకాయ ఉంటే ఆనపకాయ కర్రీ కూడా కొంచెం వండేసాను అనమాట. తర్వాత ఆగాకరకాయలు తీసుకొచ్చాం కదా, ఆగాకరకాయలు కూడా వండేసాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆగాకరకాయలు కూరతోనైతే ఒక ముద్ద అయితే కలుపుకొని అయితే తింటున్నాను అనమాట. ఫ్రెష్ గా చెట్ల నుంచి కోసుకొని తీసుకొచ్చే కదా. అప్పుడప్పుడు కోసిన కాయలతో వండిన కర్రీ కాబట్టి కర్రీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, సూపర్ గా ఉంది. A few minutes later. లాస్ట్ టైం ఒకసారి వీడియోని అయితే నేను తీసాను కదా, గ్రిల్ చేయించుకుంటున్నాం. ఒక కిటికీ అయితే మిగిలిపోయింది, దానికి తర్వాత చేస్తానన్నారని చెప్పేసి అయితే అన్నయ్య అయితే వచ్చారనమాట గ్రిల్స్ వేసేయడానికి. అంటే ఇంకొక కిటికీ అయితే ఉండిపోయింది కదా, ఆ కిటికీని అయితే చేసేయడానికి అయితే వచ్చారనమాట. ఎవరైనా సరే ఆ వీడియో చూడనట్లయితే నా ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అన్నయ్య వచ్చి మొత్తం అంతా కూడా కిటికీ అయితే గ్రిల్స్ వేసేసారనమాట. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోయినట్టే, ఇంకా ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. పరిగెట్ తీస్తే పగలంతా ఇలా పరిగెట్టించానుకో రాత్రి ఫుల్ పడుకుంటది. ఎంత క్యూట్ గా పరిగెడుతుంది అది. డాడీతో పద పద పద.
అబ్బబ్బబ్బబ్బబ్బా బాబోయ్ ఎంత స్పీడ్గా పడగలుగుతుంది అసలు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంక ఈ వీడియోస్ వచ్చేసి ఇప్పుడు కాదులేండి, మా మైసీ తీసుకొచ్చిన తర్వాత చిన్నగా ఉంది కదా అప్పుడు తీసిన వీడియోస్ అనమాట. అయితే అప్పుడు వీడియోస్ అలా ఉండిపోతున్నాయి. కొన్ని అయితే అప్లోడ్ చేశాను కానీ ఏ అప్లోడ్ చేస్తున్నానో తెలియదు, ఏ ఉండిపోతున్నాయి కూడా తెలియట్లేదు. మా మైసీ వచ్చినప్పటి నుంచి ఇంకా దాని వీడియోలు ఎక్కువైపోయి ఫోన్ నిండా, అందుకని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అందుకనేసి దాని వీడియోలన్నీ ఇంకొకసారి పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను కంటిన్యూగా దాని వీడియోలో పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత నుంచి కూడా చూస్తున్నారు కదా, పెద్ద కుక్క అయితే వచ్చిందనమాట పక్కింటి వాళ్ళది. ఆ కుక్కను చూసి పాపం దాని తల్లి అనుకొని పాలు తాగడానికి అయితే వెళ్ళిపోతుంది. మా మైసీని మేము నెల పిల్లున్నప్పుడే తీసుకొచ్చామన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. అయితే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాము. మా ఆయన వాళ్ళ కొలిక్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట దీన్ని. అయితే ఇది చూస్తే ఫిమేల్ అనమాట, మెయిల్ అయితే డాగ్స్ లేవు. మెయిల్ వచ్చేసి ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారంట. రాత్రికే అది 10 గంటలకే. ఇప్పుడు అలా కలిసిపోయింది. మా మైసీని చిన్నప్పటి నుంచే కట్టుగోలుకు అలవాటు చేసి దాన్ని అయితే ఇంకా కట్టేసి ఉంచితే ఇంకా అలవాటు అయ్యే విధంగా ఉంటుంది కదా అని చెప్పేసి పెద్ద అయినా సరే ఇంకా ఏడవదని చెప్పేసి నేనేంటంటే మీషో నుంచి 2 బెల్ట్లు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఆ బెల్ట్లు అయితే దానికి ఎట్టేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే బాగా ఏడ్చింది. ఒక 4-5 డేస్ అయితే ఏడ్చింది అనమాట. అలా బయటికి తిరిగేది కదా ఫస్ట్లోని. తర్వాత 1 మంత్ అవ్విన తర్వాత ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే దానికి 2 మంత్స్ వచ్చాయి. మా మైసీకి కొంచెం పెద్దదైంది. బాటిల్తో అయితే మా హస్బెండ్ అయితే ఆడిస్తున్నారనమాట. చక్కగా ఆడుకుంటుంది అది. ఆల్రెడీ ఎంట్రన్స్ లో చూపించాను కదా మా మైసీ ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అలా ఉందన్నమాట. అది కూడా ఇంకా అలా చూస్తుండగానే ఎదిగిపోతుంది. చూసారని చక్కగా ఆడుకుంటుందా మా ఆయన ఆడిపిస్తుంటే. వెళ్ళిపో వెళ్ళు సెకండ్ ఇవ్వపో. సెకండ్ ఇవ్వు. సెకండ్ అట ఇవ్వు. అబ్బో సెకండ్ ఇచ్చేసావా మైసీ? సెకండ్ నాకు సెకండ్ కుడిసేయమ్మా. కుడికాలు అమ్మో ఏదో ఒకటి ఇస్తుంది కదమ్మా చిన్నప్పటి నుంచే. అబ్బో బాగానే ఇచ్చేస్తుంది సెకండ్. మళ్ళీ అడుగు. సెకండ్ బాగానే ఇస్తుంది. అమ్మో బాబు సెకండ్ ఇచ్చేస్తున్నావు అమ్మా మైసీలు. నాకు ఇవ్వు. నాకు సెకండ్ ఇవ్వు. సెకండ్ అయితే ఇవ్వు. నాకు సెకండ్ ఇవ్వు. ఏదో అంటించేసుకుంది. స్నానం చేసేద్దు కానీ రేపు. నాకు మాత్రం ఇవ్వట్లేదు చూసావు ఇదంతా గీరా. సెకండ్ ఇవ్వమ్మా. సెకండ్ ఇవ్వు. పొట్టమ్మలు సెకండ్ ఇవ్వు. మైసి బంగారాలు సెకండ్ ఇవ్వు. ఇవ్వు. ఇలా సెకండ్ ఇవ్వు. అబ్బో సెకండ్ ఇచ్చేస్తుందమ్మా చిన్ని మైసులు. చూస్తారు కదా అనేసి అయితే పెడతాను. చిన్నప్పటి నుంచి అది ఎంత ముద్దుగా ఉందో చూసారు. ఇప్పుడైతే పెద్దదైపోయింది. కొంచెం పెద్దదైంది, మరీ పెద్దదేం అవ్వలేదు. ఇంకా మైసీని అయితే ఇంకా బయటకు తీసుకెళ్ళి ఆ రోజు అలా ఫుల్గా ఆడిపించామన్నమాట. నిజం చెప్పాలంటే దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇంకా మైసీ వీడియోలో ఎక్కువ అయిపోతున్నాయి అనమాట నా ఫోన్లోని. ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నానో తెలియట్లేదు, అసలు ఇంకే వీడియో బ్యాలెన్స్ ఉండిపోతుందో కూడా తెలియట్లేదు అనమాట. మొత్తానికి నా మొబైల్లో ఉన్న వీడియోస్ అని నేను అప్లోడ్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా అప్లోడ్ చేయకపోతే మిగిలిన వీడియోస్లోని మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను. అలాగే ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరే చూసేయచ్చు. అలాగే వెళ్తూ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.